ఫీమేల్స్‌లో గూడా టెస్టోస్టెరాన్ లెవెల్స్ కానీ, మేల్స్‌లో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇలా మనకి సో, ఫీమేల్స్‌లో గూడా హెయిర్ రావడం గానీ, సో, ఇలా డిఫరెంట్ ఇవన్నీ చూస్తున్నాం కదా మ్యామ్. సో, వీటి గురించి ఎట్లా మ్యామ్? వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? సో, ఇప్పుడు టెస్టోస్టెరాన్ అనేది మేల్ హార్మోను. ఈస్ట్రోజన్ అనేది ఫీమేల్ హార్మోన్ అండి. బట్ ఈస్ట్రోజన్ కొంచెం లెవెల్ మేల్స్ కూడా అవసరమే. అండ్ టెస్టోస్టెరాన్ కొంచెం లెవెల్ ఫీమేల్స్‌లో కూడా అవసరమే. ఎప్పుడైతే ఈ లెవెల్స్ అనేవి ఎక్కువైనాయి అనుకోండి, ఎస్పెషల్లీ ఇప్పుడు ఫీమేల్స్‌లో సపోజ్ ఆండ్రోజన్స్ అంటాం మనం. ఈ ఆండ్రోజన్స్ అనేవి ఎక్కువైనప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ ఎగ్ అనేది సరిగ్గా పెరగదు. ఎగ్ పెరగకపోవడము అండ్ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఉండడము, ఫేస్ మీద హెయిర్ ఎక్కువ ఉండడం, పింపుల్స్ ఎక్కువ ఉండడము, ఇలాంటివి ఎక్కువ చూస్తుంటాం. హిర్సుటిజం అంటాము. సో, ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఎగ్ పెరగకపోవడం వల్ల మళ్ళీ ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని చూస్తుంటాం. అలాగే మగవాళ్ళలో కూడా అంతే. ఈస్ట్రోజన్ అనేది కరెక్ట్గా ఉండాలి. అది ఎక్కువ ఉన్న లిబిడో తగ్గడం అంటాము. అంటే సో, ఇలాంటి ఇష్యూస్ అన్నీ చూస్తుంటాం. సో, ఎవరికైతే ఈ సిమ్టమ్స్ చెప్తారో, ఎస్పెషల్లీ ఇప్పుడు పీసీఓడి అని చాలా మందికి చాలా కామన్గా వింటుంటాం. ఎవ్రీ సెకండ్ పర్సన్ ఇస్ డయాగ్నోస్డ్ as పీసీఓడి ఈ మధ్య కాలంలో. అంటే కొంచెం ఓవర్ డయాగ్నోసిస్ కూడా అవుతుంది. బట్ అది చూసుకోవాలి. మనకి వాళ్ళ ఈ సింటమ్స్ అని చెప్తున్నారా, ఎస్పెషల్లీ ఈ పీసీఓడిలో వాళ్ళకి సిమ్టమ్స్ ఆఫ్ హైపర్ ఆండ్రోజనిజం అంటాం. అంటే ఈ ఆండ్రోజన్స్ అనేవి 1% వల్ల 2% ఉంటుంది. ఒక 1% పెరుగుతుంది. ఈ 1% పెరుగుదల వల్లనే వాళ్ళకి ఎగ్ సరిగ్గా పెరగకపోవడము, వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే షుగర్ని కంట్రోల్ చేసే హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవడం, దానివల్ల షుగర్ రావడము, యంగ్ ఏజ్లోనే ఎగ్ పెరగకపోవడము, ఇవన్నీ ఒక సర్కిల్ లాగా అవుతుంది. దానివల్ల బరువు పెరగడము, ఆ బరువు పెరగడం వల్ల మళ్ళీ ఆండ్రోజన్ వాల్యూ సరిగ్గా మళ్ళీ పెరగడం, అది ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. ఆ సర్కిల్ని బ్రేక్ చేయాలంటే మన చేతిలో ఉంది ఒకటి ఫస్ట్ వెయిట్ కంట్రోల్. సో, ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఫస్ట్ లైన్ అని చెప్తుంటాం. అందుకని ఎప్పుడైతే ఆ వెయిట్ కంట్రోల్, ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే ఓకే, రావట్లేదంటే వాళ్ళకి ఈవెన్ టాబ్లెట్స్ కూడా ఇస్తుంటాం. అలాగే మగవాళ్ళలో కూడా అంతే. ఈస్ట్రోజన్ హార్మోన్ మరీ ఎక్కువ ఉంది, లేదంటే మరీ తక్కువ ఉంది అన్న వాళ్ళకి కూడా కొన్ని టాబ్లెట్స్ పెట్టడం జరుగుతుందండి. సో, టు ఇంప్రూవ్ ద లిబిడో ఇవన్నీ చేస్తుంటాం. మ్యామ్, ఇప్పుడు మనకు చాలా మంది వస్తుంటారు కదా మ్యామ్, క్లయింట్స్. సో, వస్తూ ఉంటారు, వాళ్ళకి ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, వాళ్ళు ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. సో, మనకి అక్కడ కూడా 49 సెంటర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో, ఇప్పుడు మనకి ఒక చోటకి వచ్చే వాళ్ళు ఇంకో చోట మనకి ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవడం కానీ, సో, ఆ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం కానీ, అలాంటి యాక్సెస్ ఉంటుందా మ్యామ్ అసలు మన? సో, డెఫినెట్లీ అండి. అంటే కొంచెంమంది ఏంటంటే కొంచెం దగ్గర ఉంది, ఇంకొక దగ్గరికి వెళ్తాము అంటే, బికాస్ 49 అన్ని సెంటర్స్లో కూడా ప్రోటోకాల్స్ ఒకటే ఉంటాయండి. ఇట్ ఈస్ ఆల్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రోటోకాల్స్. ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేయడానికి ఉండదు. ఒక ప్రోటోకాల్ అంటే పేషెంట్ టైలర్డ్ మేడ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. బట్ ప్రోటోకాల్ అనేది జనరల్గా ఒకటే ఉంటుంది. సో, ఒకవేళ దూరం అవుతుంది, వేరే దగ్గర చూపించుకుంటాము అని అంటే వాళ్ళు అలా కూడా వెళ్తూ ఉంటారు. బట్ చాలామంది ఈవెన్ చాలా దూరం ప్లేసెస్ నుంచి కూడా మా దగ్గరకు వస్తుంటారు. సో, వాళ్ళకి బేసిక్లీ ఒక బేబీ కావాలి. వాళ్ళకి ఎంత దూరం అయినా వాళ్ళు రెడీగా ఉంటారు వెళ్ళడానికి. ఇంకా సిస్టమిక్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు థైరాయిడ్ వీరన్నీ ఉన్నాయి కదా మ్యామ్, ఇలా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు, గర్ల్స్, విమెన్ బేసిక్గా. సో, ఇలాంటి సిస్టమిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి ఫెటల్ అవ్వలేకపోతున్నారు. సో, అలాంటి వాళ్ళు ఫెర్టినైన్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా మ్యామ్ ట్రీట్మెంట్ ఉంటుంది? వాళ్ళకి డైరెక్ట్ ఐవీఎఫ్ వెళ్తామా, లేకపోతే మనం ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి మనం చేస్తామా, లేకపోతే మన దగ్గర అవైలబుల్గా? ఎవరికైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో, ముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో వచ్చారు, దాంతోపాటు వేరే ఇష్యూస్ ఉన్నాయి, ఇందాక చెప్పాను కదా, అందుకనే బేసిక్ వాల్యుయేషన్ చేస్తాము. హిమోగ్లోబిన్, షుగర్స్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ అన్నీ ఎలా ఉన్నాయి, బీపీ, పల్స్ ఎవరీ విజిట్లో చూస్తుంటాం. సో, ఇవన్నీ ఎలా ఉన్నాయని చూసుకొని బాగున్నాయంటేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. లేదు ఒకవేళ ఇవేమైనా తేడా ఉన్నాయంటే మనం ఒక 1-2 మంత్స్ డిలే చేయడంలో పోయేదేమి ఉండదండి. సో, ఆ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకొని అది కంట్రోల్కి వచ్చినాకనే తీసుకోమంటాం. ఎస్పెషల్లీ థైరాయిడ్ కానివ్వండి, అంటే చిన్న చిన్న వాల్యూస్కి పెద్దగా ట్రీట్మెంట్ ఆపాల్సిన అవసరం లేదు. బట్ చాలా ఎక్కువగా వాల్యూ అబ్నార్మల్గా ఉంది, లేదంటే ప్రొలాక్టిన్ వాల్యూ చాలా అబ్నార్మల్గా ఉంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అనుకోండి, 1-2 మంత్స్ వెయిట్ చేయమని చెప్తాము. సో దట్ ఆ హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయినాక ప్లాన్ చేయొచ్చు. బికాస్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే ఫస్ట్ తను ఫిట్ ఉండాలి. ఇన్ఫర్టిలిటీ అనేది మేబీ దానివల్ల కూడా ఉండొచ్చు, నేచర్ అందుకనే తనకు ప్రెగ్నెన్సీ రానివ్వకుండా చేస్తుందేమో. సో, ఎప్పుడైతే ఆ ఫిట్నెస్ అనేది వచ్చింది, అంటే ఫిట్ టు క్యారీ ప్రెగ్నెన్సీ అన్నప్పుడు మాత్రమే మేము ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ ఎండోక్రైనాలజీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ దగ్గర పంపిస్తుంటాము. కొన్నిసార్లు ఈవెన్ కార్డియాలజిస్ట్ దగ్గరకు పంపిస్తుంటాం. వాళ్ళ హార్ట్ అనేది హెల్దీగా ఉందా, కొంచెం అడ్వాన్స్డ్ ఏజ్ వచ్చిన వాళ్ళకి మొత్తం డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ చేస్తాము. హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది అవన్నీ చూసుకొని అప్పుడే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేస్తాం.